ఏలియా ఆ ప్రాంత ప్రజలందరి హృదయములను దేవుని తట్టుకు త్రిప్పిన ప్రవక్తగా మనం చూస్తున్నాం. అయితే ఏలియా దినములు దేవుని దగ్గరకు వెళ్ళిపోయే రోజులు సమీపించినప్పుడు ఎలీషా ఆ విషయాన్ని పసిగట్టి అప్పటికి అనేక సంవత్సరాలుగా ఏలియా చేతుల మీద నీరు పోయిచూ వచ్చిన, అంటే అంతగా పరిచర్య చేస్తూ వచ్చిన ఒక దాసునిగా, ప్రవక్త శిష్యునిగా ఉన్నటువంటి ఎలీషా ఇప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను ఏలియా తరువాత ఆ పరిచర్య చేయాలి. అవునా అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళారు. ఆ భాగ్యాన్ని, ఆ పరిచర్యను ఎవరికి అప్పగించి వెళ్ళారు చెప్పగలరా? తన శిష్యులకే. ఇంకో మాటలో చెప్తే తన సంఘానికి అప్పగించారు. అవునా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో ఏముంటుందంటే, అయ్యా వీరు మాత్రమే గాక వీరి ద్వారా ఎంతమంది నీ యొద్దకు రాబోతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అంటే యేసయ్య ఎవరెవరి కొరకు ప్రార్థన చేశారు? మీ కొరకు, నా కొరకు కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. అవునా? ఆ అపోస్తలుల ద్వారానే, వారి పరిచర్య ద్వారానే ఈ రోజు మనము ఈ సంవత్సరాల్లో ప్రభువును తెలుసుకోగలిగాం. కాబట్టి ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఎలీషా ఆ విషయాన్ని గమనించుకుని ఏలియా తరువాత నేను ఆ పరిచర్య చేయాలి. ఎలీషా ఒక్కడేనా అలా అనుకోగలిగింది? మీరు ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా ఏలియాకు చాలా దగ్గరగా ఉన్నాడు, పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, ఇబ్బంది లేదు. కానీ ఏలియాకు ఇంకా ప్రవక్తల శిష్యులు ఉన్నారా? ఎక్కడైనా ప్రవక్తల శిష్యులు ఉన్నారా? గిల్గాలులో ప్రవక్తల శిష్యులు లేరా? ఎరికో దగ్గర ప్రవక్తల శిష్యులు లేరా? వారందరూ ఖాళీగా కూర్చుంటారా? ఏలియా వెళ్ళిపోయిన తర్వాత వారు దేవుని పరిచర్య చేయవద్దా? వారిని దేవుడు ఎన్నుకున్నది దేవుని పరిచర్య ఆ దేశమంతటా ప్రజలను దేవునికి దగ్గరికి చేర్చడానికి, ప్రజలను దైవికంగా నడిపించడానికి, ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని వారి మధ్యలోనికి తీసుకురావడానికి దేవుని పనిముట్లుగా వారిని వాడుకోడా దేవుడు? వారిలో ఆశ ఉంటే వాడుకుంటాడు. కానీ వారిలో ఏమి లేదు, గట్టిగా చెప్తామండి, ఆశ లేదు. ఒకే ఒక్క వ్యక్తిలో ఆశ కనబడుతుంది. ఆ వ్యక్తి పేరు ఎలీషా. ఆ వ్యక్తి ఈ రాత్రి మీరే కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి మనమే అవ్వాలి. మన దేశంలోని ప్రతి విశ్వాసి ఆ వ్యక్తి అవ్వాలని దేవుడు కోరుతున్నాడు. అవునండి, ఆ రోజున మనం చూస్తే ఎలీషాలో ఎంత ఆశ, ఎంత ఆసక్తి. ఏమి ఆశ అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట ప్రవక్తల శిష్యులు ఒక మాట అడుగుతున్నారు, మీ గురువు గారిని ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు తెలుసా నీకు? అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆ ప్రవక్తల శిష్యులకి ఇచ్చాడు. ఎందుకు? ఖాళీ కూర్చోడానికి. కనీసం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడుకైనా మేల్కొని వారు కూడా ఏలియా వెంపటి వెళ్ళి దేవుని ఆత్మశక్తి పొందుకుంటారేమని దేవుడు ఆశించాడు. నో, కేవలం ఎగతాళి చేయడానికి మాత్రం ఒక సాధనగా చేసుకున్నారు. మీ గురువు గారు ఎలీషా ఏమన్నాడండి? నాకు తెలుసు, మీరు ఊరక ఏమండు అంటే మీరు నోరు మూసుకుంటాం, నాకు మీకంటే ముందు తెలుసు అంటున్నాడు. నాకు మీకంటే ముందే తెలుసు, మీరు నోరు మూసుకోండి, మీరేం చేయలేరు అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రవక్త శిష్యులు అదే ప్రశ్న వేస్తున్నారు. ఎలీషా అదే సమాధానం చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఏలియా వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న అడిగాడు, నీకేం కావాలరా బాబు, నువ్వు నిజంగా చెప్పు, అసలేంటి నీ బాధ? నాకు నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు కావాలి. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోరిక దేవుడు చూసి అబ్బుర పడిపోయాడు. ఏలియా చూసి అదిరిపోయాడు. 2 పాళ్ళ ఆశ ఉండొచ్చు కానీ ఏంటి అత్యాసందా? మీకు అన్ని బాగా తెలుసు అన్నమాట. ఆశ ఉండొచ్చు కానీ ఆశకి మిత ఉండాలి నాయన. మరీ ఆశ పోకూడదు, అత్యాశ పోకూడదు అంటారు కదా. మరి అత్యాశకు వెళ్తున్నాడంటారా ఎలీషా? కాదు. పరిస్థితులు భయంకరంగా అవబోతున్నాయి.
ఏలియా అంత గొప్ప దైవజనుడు కాదు నేను, ఏలియా వంటి ప్రవక్తన కాదు. ఏలియా వలె రాజులను ఎదుర్కొని కర్మేలు పర్వతం మీద ప్రవక్తలను పిలిపించి అంత ధీటుగా జవాబు ఇవ్వగలిగిన ఆ స్థితి, ఆ వ్యక్తిత్వం, ఆ పర్సనాలిటీ, ఆ స్వభావం నాది కాదు. కానీ దేవుడే కనుక 2 పాళ్ళ ఆత్మను నాకు ఇస్తే ఈ పరిచర్యను కొనసాగించగలనేమో అని ఆశపడుతున్నాడు. ఆ ఆశను దేవుడు తీర్చాడు. దుప్పటి కింద పడింది, ఆ దుప్పటి తీసుకుని బయలుదేరాడు. ఏలియా దేవుడు ఎక్కడా అనగానే ఏమైపోయిందండి? యోర్దాను 2 పాయలు అయిపోయింది. పరిచర్య ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ప్రతి రాజు దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే చూడండి, 24వ అధ్యాయం దగ్గరికి వస్తున్నాను. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు, అంటే 6వ అధ్యాయం 24వ వచనం అండి. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. షోమ్రోనునకు ముట్టడి వేసెను. మనం గమనిస్తున్నాం ఈ పాటికే ఆయా సమయాల్లో మరి మనం గమనిస్తుంటే శత్రువు మరి ఈ షోమ్రోను మీదకి రావాలని ఆలోచన చేస్తూ ఉండగా ఎలీషా ద్వారా ఈ పాటికి కొన్నిసార్లు కట్టడి జరిగింది. ఈ అధ్యాయంలోనే మొదటి వచనం నుండి మనం గమనించినట్టయితే 7వ వచనం నుండి మనం 8వ వచనం నుండి మనం చూస్తే సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి అని మనం చూస్తా ఉన్నాం. అలాగే 23వ వచనం మనం చూస్తే అప్పటి నుండి సిరియనుల తండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. అంటే ఎలీషా చేసిన ఒక గొప్ప పరిచర్య ద్వారా ఆ రోజు ఎలీషా దైవజనునిగా ఉండి అభిషిక్తునిగా ఉండి పరిశుద్ధాత్మ బయలుపరిచిన సంగతులను రాజుకు తెలియచేయడం ద్వారా అద్భుతాలు జరగడం రాజు స్వయంగా చూశాడు. ఏ రాజు చూశాడండి? ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము చూశాడు. ఈ యెహోరాము ఆహాబు యొక్క కుమారుడు. అతడు చూశాడు. కానీ యెహోరాము దేవుని అందలి భయభక్తులు కలిగిన రాజు కానే కాదు. కానందున తన జీవితాన్ని సరి చేసుకోవడం లేదు. కానందున తన ప్రజలను దేవుని తట్టుకు తిప్పుకోవటం లేదు. ఇప్పుడు మరలా అప్పనంగా ఎవరికి అప్పగించుకుంటారంటే మరలా శత్రువుకు తమ జీవితాలు అప్పగించుకుంటున్నారు. చూడండి, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా షోమ్రోనును ఏం చేశాడండి? ముట్టడి వేశాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది వర్షాలు పడక పంటలు పండని క్షామము కాదు, కరువు కాదు, అంత బాగానే ఉంది. ఆ సంవత్సరం అద్భుతంగా పంటలు పండాయి. ఆ సంవత్సరం చాలా విరివిగా పంటలు పండాయి. ధాన్యము మరి కళ్ళాల్లో ఉంది, ధాన్యము అలాగే గోధుమలు ఉన్నాయి, కళ్ళాల్లో ఎవలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు చక్కగా గెలలు అడలు వచ్చాయి. ఇక గానుగులోనికి వెళ్ళడమే తరువాయి ద్రాక్ష గెలలు. అంతలోనే అమాంతంగా ఊహించని విధంగా మిడిమేళంగా వచ్చి పడిపోయాడు. ఎవరు? బెన్హదదు సిరియా రాజు. వచ్చిన వాడు వచ్చినట్టు డైరెక్ట్ ఏమైనా అటాక్ చేశాడా? రాజుని సైన్యాన్ని అటాక్ చేయలేదు. చుట్టూత సైన్యాన్ని మోహరించాడు. పట్టణానికి చుట్టూత, రాజధాని పట్టణానికి చుట్టూత దేన్ని మోహరించాడండి? సైన్యాన్ని మోహరించాడు. మోహరించి ఇక ఎవ్వరూ లోపలికి రావడానికి వెళ్ళలేదు. లోపల వాళ్ళు బయటికి రావడానికి, లోపలికి వెళ్ళడం లేదు, బయటికి రావడం లేదు. అమాంతంగా ఒక్కరోజే మనకు ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ వచ్చింది, మీకు అందరికీ తెలుసు కదా. మార్చి నెల 25వ తారీఖు హఠాత్తుగా జస్ట్ ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చారో ఏమో ప్రకటించేస్తారు లాక్డౌన్. కానీ లాక్డౌన్లో కూడా మనం మంచిగానే భోజనం చేస్తాం. ఎందుకంటే రోజుకు 1 గంట సేపు గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ దూరంగా కూరగాయలు లేకపోతే సరుకులు పాలు అమ్మడం ఇవన్నీ జరిగాయి. కానీ కనీసం అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ? అది కూడా లేదు. ఇక్కడ అమాంతంగా నిన్నటి వరకు పాలున్నాయి, నిన్నటి వరకు పంట ఉంది, నిన్నటి వరకు అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మహా అయితే 1 బస్తా బియ్యం ఉండొచ్చు, లేక 1 బస్తా గోధుమలు ఉండొచ్చు రొట్టెలు చేసుకోవడానికి. ఎన్ని రోజులు వస్తాయి? ఒక కుటుంబానికి కొద్ది కాలం వస్తుంది. ఏమైపోయిందంటే కడుపులు మాడిపోవడం ప్రారంభమైపోయింది.
ఓ ప్రజలు అలమటించిపోతున్నారు, చనిపోతున్నారు. బయట కళ్ళములో అన్నీ ఉన్నాయి. కావాలంటే చూడండి, అక్కడ చూస్తే 27వ వచనంలో ఒక ఇశ్రాయేలు రాజు ఒక స్త్రీ రాజును చూచి, రాజు అయిన నా ఏలినవాడా నాకు సహాయం చెయ్యి అని కేకలు వేస్తుంటే అతను ఏమంటున్నాడో చూడండి, యెహోవా నీకు సహాయము చేయనది, నేనెక్కడ నుండి నీకు సహాయము చేస్తాను. యెహోవా సహాయం చేయడం లేదట, రాజు కూడా సహాయం చేసే అవకాశం లేదట. మరి రాజ్యం మీద రాజుగా ఉంచింది నేనెందుకు? నువ్వు సహాయం చేస్తావనే కదా. నువ్వు శత్రువుతో పోరాడాలి కదా, శత్రువు మీదకి నీ సైన్యం అంతటితో వెళ్ళాలి కదా. వెళ్ళి విజయమో వీరమరణమో వీర స్వర్గము అని వెళ్ళిపోయి నా ప్రజలను ఎవడవు నువ్వు నా ప్రజలను బంధించడానికి ముట్టడి వేయడానికి అని వెళ్ళాలి కదా. వెళ్లకుండా ఈయన ఏం చేస్తున్నాడండి? రాజ్యం యొక్క ఆ ప్రాకారముల మీద పచారులు చేస్తున్నాడు. ఒక తల్లి చూసి గాహు కేకలు పెట్టింది, రాజా మాకు సహాయం చేయి. ఈయన అనుకుంటున్నాడు ఆవిడ ధాన్యం అడుగుతూ ఉంది, ఆవిడ ద్రాక్షారసం అడుగుతూ ఉంది అనుకుని ఏమంటున్నాడు చూడండి, దేవుడు నీకు సహాయం చేయనది, నేను నీకు సహాయం ఎక్కడి నుంచి చేస్తాను? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్ల పడదు. అంటే కళ్ళములో ఏమున్నాయి? బయట, ఊరు బయట ధాన్యం బ్రహ్మాండంగా ఉంది, గానుగు దగ్గర ద్రాక్షలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఎక్కడికి రావడానికి అవకాశం లేదు, లోపలికి రావడానికి అవసరం లేదు. లోపల అల్లాడిపోతున్నారు, కరువుతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఎంత ఘోరంగా ఉందండి పరిస్థితి. ఈ రోజున కూడా నేను చెప్తా ఉన్నాను, పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఈ రోజున మంచిగా భోజనం చేయడానికి అన్ని ఉన్నాయి కదా, లేకపోతే మనం కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి కదా, లేక మనకు వస్తు వాహనాలు ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి, మన ప్రాంతాలను చూడండి, పైకి అన్ని ఉన్నా ఇంట్లో సమాధానం లేని కుటుంబాలు ఎన్ని కనపడుతున్నాయి. ఒంట్లో ఆరోగ్యం లేని శరీరాలు ఎన్ని కనబడుతున్నాయి. అయ్యో, బంధాలు తెగిపోతున్నాయి. ఎంతో అసమాధానంలో ఉంది ప్రజానికం. అలాగే కఠినమైన జటిలమైన సమస్యలతో బాధపడుతున్నారు. భవిష్యత్తు లేని అంధకారమైనటువంటి భవిష్యత్తుతో యవనస్తులు, యువత అల్లాడిపోతూ ఉన్నారు. గత 2-3 సంవత్సరాలుగా ఉద్యోగ మాంద్యము వలన మంచి చదువులు చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి కాళ్ళకు బల్పం కట్టుకుని తిరుగుతున్నారు. రోజు కోర్సులు చేస్తున్నారు. కోర్సులు చేసి కూడా ఏ రోజు ఎక్కడన్నా ఉద్యోగం వస్తుందేమోనని ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగాలు రావట్లేదు. ఇది ఆసరాగా తీసుకుని అక్కడ ఒక స్పెషల్ దందా మొదలైంది, వ్యాపారం మొదలైంది. నువ్వు ₹1,00,000 ఇస్తే నిన్ను బ్యాక్ డోర్లో నుంచి, అంటే వెనక డోర్లో నుంచి అంటే ఉద్యోగంలోకి తీసుకెళ్తాడట. 2 నెలలు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు, తర్వాత నీ ఇష్టం. నీకు స్కిల్ ఉంటే నువ్వు బతికి బట్టగట్టినట్టు, లేకపోతే నీ 1,00,000 మళ్ళీ మమ్మల్ని అడగకూడదు. ఇట్లా ఎంత ఘోరంగా ఉందంటే, అయ్యో, ఇంట్లో నుండి తల్లిదండ్రులే అక్కడ 10,000 పంపిస్తున్నారు అక్కడ ఆహారానికి, లేకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, మెస్లో భోజనం చేయటానికి. ₹1,00,000 తెచ్చి ఎక్కడ కట్టేది? ఆల్రెడీ కోర్సులకే కట్టున్నారు తల్లిదండ్రులు. లేవయ్యా అంటే ఉద్యోగం లేదు, పో అంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఈ రోజున. అంత ఉన్న చదువున్నా ఏమి లేదు, తినడానికి మంచి భోజనం ఉన్నా తినే పరిస్థితి శరీరానికి లేదు. అన్నీ ఉన్నాయి, ఇంట్లో సమాధానము సంతోషము లేదు, నెమ్మది లేదు. అయ్యో, ఎంత ఘోరం. దీనికి కారణం ఏంటి? శత్రువే దీనికి కారణం. అపవాది అయిన సాతాను ఆది నుండి కూడా మానవాళికి విరోధంగా క్రియ చేస్తుంది. ఎలాగైనా మానవులను ఘోరముగా వారిని హింసించి, లేక ఘోరమైనటువంటి రీతిలో వారిని ఇబ్బంది పెట్టి తుదకు వారిని నరకమునకు తీసుకువెళ్ళాలని అపవాది ఆశపడుతున్నాడు. ఈరోజు ఇక్కడ బెన్హదదును చూస్తున్నాం. మన జీవితాల్లో అయితే అపవాది అయిన సాతాను ఈరోజు
ఎక్కడ చూసినా ఈ ప్రాంతమని ఆ ప్రాంతమని, ఈ దేశమని ఆ దేశమని లేకుండా ఎంత ఘోరమైన పరిస్థితులు. కొన్ని ప్రాంతాల్లో కరువుతో అలమటించిపోతున్నారు, ఆహారం లేక అలమటించిపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతా ఉన్నాయి. మరొక ప్రాంతాల్లో ఘోరమైనటువంటి యుద్ధ వాతావరణం. అంటే మనకున్న యుద్ధ వాతావరణం నుంచి మాట్లాడట్లేదండి. గత కొన్ని 4-5 సంవత్సరాలుగా కొన్ని దేశాల్లో కంటిన్యూస్ గా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలన ఉక్రెయిన్ లో సగము కంటే ఎక్కువ దేశస్తులు ఖాళీ చేశారు. వాళ్ళు కరువుతో అలమటిస్తున్నారు. చుట్టుప్రక్కల దేశాల్లో శరణార్థులుగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇస్రాయేల్ దేశానికి, చుట్టుప్రక్కల దేశానికి ఇప్పటికీ 8 నెలలుగా యుద్ధం జరుగుతూ ఉంది. వేల మంది చనిపోతున్నారు, నిరాశ్రయులైపోయారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అంటే శత్రువు మానవులకు విరోధంగా పనిచేస్తున్నాడు. ఒకవేళ నీకు విరోధంగా పనిచేస్తున్న శత్రువు నీ జీవితంలో ఈరోజు ఎవరో గమనించుకో. నీకు ఏ కోణములో నుండి నీ మీద దాడి జరుగుతూ ఉంది. సమస్య భయంకరంగా ఉంది. ఎంత భయంకరమైపోయిందంటే ఇక్కడ సమస్య, వారు తినడానికి తిండి లేక గాడిద తల ఒకటి 80 రూపాయలకు అమ్ముతున్నారంట. ఆ రోజున 80 రూపాయలు అంటే 2500 సంవత్సరాల కిందట, 2600 సంవత్సరాల కిందట 80 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత అండి? 80,000 ఆశ్చర్యపడవసరం లేదు. ఇంకా ఎక్కువే కానీ తక్కువేమి. ఆ రోజున 80 రూపాయలు 2500 సంవత్సరాలు. ఎంత ఘోరం! గాడిద తల కోసం. ఎక్కడేవో గాడిద తల ఉందంటే డబ్బులున్న వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ గుమ్మి కొడుతున్నారట. నాకు కావాలి అని. పావురపు రెట్ట. ఏంటంటే పావురపు రెట్టలు కొనుక్కొని పావురపు రెట్టలు తింటున్నారట. 5 రూపాయలు కొనుక్కొని. ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఇంకా ముందుకెళ్తే చాలా ఘోరంగా ఉందని నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలని అనుకోవడం లేదు. కానీ ఎంత పరిస్థితి దారుణం అంటే వారి జీవితాలు ఘోరం. మన ప్రాంతాల్లో కూడా ఆయా సమయాల్లో ఇలాంటి కరువులు, అంటే మామూలు కరువులు వచ్చాయి. 1875 సంవత్సరం నుండి 1885-90 సంవత్సరాల వరకు అప్పుడు మనమంతా కూడా మద్రాసు రాష్ట్రంగా ఉండేవాళ్ళం. ఆ మద్రాసు దగ్గర మొదలుకొని ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతో పీడిత ప్రాంతాలుగా ఉంటూ వచ్చాయి. కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు ఏమీ పండలేదు, వర్షాలే పడలేదు. దాన్ని డొక్కల కరువు అన్నారు. డొక్కల కరువు మామూలు కరువు కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, నా దగ్గర బొమ్మలు కూడా ఉన్నాలేమో, ప్రతి ఒక్కళ్ళు కూడా అస్థి పంజరం తప్ప ఏం కనపడలేదు మనుషులకి. వాళ్ళంతా కూడా కొన్ని చోట్లయితే చెట్ల కింద కుప్పలుగా పడి చనిపోయారు. నేను చాలా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను అనేక సార్లు. ఎందుకంటే ఆ కరువులో మన పూర్వీకులు, ఎవరిలో నుండి అయితే నేను బయటకు వచ్చానో, ఎవరిలో అయితే మీరు బయటకు వచ్చారో, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు బ్రతికారు. అందుబడి దేవునికి స్తోత్రం. ఘోరం అండి. కొన్ని వేల మంది చనిపోయారు ఆ కరువులో. ఇక్కడ నుండి మద్రాసు పట్టణం వరకు డాక్టర్ ఐడా స్కట్టర్ గారి యొక్క నాన్నగారు మిషనరీగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు వెల్లూరు దగ్గర. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక్క రొట్టెను ఒక రొట్టెను 10 ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరు నోట్లో పెట్టుకుని ఆ ముక్క తిని మంచినీళ్ళు తాగి ఆ మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆయన బన్నులు ఇచ్చే వరకు ఆ ఒక్క ముక్కతో బ్రతుకుండేవాళ్ళు. చాలా ఘోరమైన పరిస్థితి. అయితే వీటన్నిటి వెనుక మనం గమనిస్తున్నప్పుడు శత్రువు అయినటువంటి సాతాను పనిచేస్తున్నాడు. ఇక్కడ విశేషంగా ఇశ్రాయేలు పక్షంగా మనం చూసినట్లయితే ఇక్కడ వారు దేవునికి విరోధంగా వారి జీవితాల వలన పాపమే వారి ప్రధాన సమస్యకు కారణమైంది. ఈవెన్ ఈ రోజు కూడా పాపమే సమస్యకు కారణమవుతుంది. ఒకవైపు శత్రువు రూపంలో వచ్చినప్పటికీ, బెన్హదదు రూపంలో వచ్చినప్పటికీ కూడా ఈ రోజు మనం గమనిస్తున్నాము, పాపమును బట్టి దేవుడు దానిని వారి మీదకు అనుమతించాడు. అదే సమయంలో ఇద్దరు కనబడుతున్నారు. ఒకరు రాజు కనబడుతున్నారు, మరొకరు దైవజనులు కనబడుతున్నారు. రాజు అయితే దేవునికి ఇష్టపూర్వకంగా బ్రతకడం లేదు. అక్కడ రాజు పచారులు చేస్తున్నాడే గాని
దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలని కానీ, మోకాళ్ళ మీద ఉండాలని కానీ, ఉపవాసం ఉండాలని కానీ, అయ్యా ఈ సమస్యకు కారణమేంటి అని వేడుకోవాలని కానీ ఆశ లేని వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు విశ్వాసులుగా మొట్టమొదటి చెప్తున్నాను, మనము దేవుని పాదములు పట్టుకోవాలి. పట్టుకొని, ప్రభువా దీనికి కారణం ఏంటి? ఎందుకని నా కుటుంబంలోనికి సమస్యను అనుమతించావు? నేనేమైనా సరి చేసుకోవాలా? నా జీవితంలో నీకేమైనా విరోధమైన కార్యాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరూ అడగవలసిన అవసరం ఉన్నది. దేవుడు తప్పక బయలుపరుస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. అవునండి, దేవుడు మనకు మేలు చేసే దేవుడు. దేవుడు ప్రతి లోటును సరిచేసే దేవుడు. దేవుడు మన జీవితాల్లో మనకిచ్చే ప్రత్యక్షతలో మన పశ్చాత్తాపాన్ని చూచి దేవుడు మరలా మొదటి స్థితిని, మంచి స్థితిని ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఇశ్రాయేలు రాజు దానికి పూనుకోకపోగా అంటున్నాడు, దేవుని మీద ఎద్దేవా వేస్తున్నాడు. దేవుడే మనకు సహాయం చేయకపోతే నేను వచ్చి నీకు ఎక్కడ సహాయం చేయవల్లమ్మా అన్నాడు. ఈ లోపల వాళ్ళ సమస్య విని గావు కేక పెట్టాడు. ఒక్కసారిగా బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకుంటే లోపలట గోనె పట్ట కనబడిందట ప్రజలకి. పైకి మాత్రం రాజవస్త్రాలు ఉన్నాయి. పైకి ఎలా ఉన్నాడండి? మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, అట్లా ఉన్నాడు. కానీ లోపల ఏముంది? గోనె పట్ట. ఎందుకు ఆ బ్రతుకు? ఎందుకు ఆ వేషధారణ? గోనె పట్ట కట్టుకోపోయావా? గోనె పట్టతో తల మీద బూడిద వేసుకోపోయావా? కూర్చుని దేవుని సన్నిధిలో ఏడ్చి, ఎందుకు వచ్చిందయ్యా మాకు దుస్థితి? ఎందుకు అక్కడ శత్రువు ముట్టడి వేశాడు అని కన్నీరు కార్చకపోయావా? కారిస్తే దేవుడు నీ జీవితాన్ని, నీ రాజ్యాన్ని బలపరిచేవాడు కదా. లోపల గోనెపట్ట, పైకి రాజవస్త్రాలు. ఇది దేవునికి ఇష్టమేనా? ఎన్నడూ ఇష్టము కాదండి. అయితే ఆ రాజు తన జీవితాన్ని మార్చుకోకపోగా ఏమంటున్నాడు తెలుసా? దీనంతటికి కారణం ఆ ఎలీషానే. దీనంతటికి కారణం ఎవరండి? మొన్నటికి మొన్న ఏం చేశాడు ఎలీషా? నీ ప్రాణాన్ని కాపాడలా? రాజు వస్తే కాపాడాడు. సైన్యం వస్తే వాళ్ళకి కనుము మబ్బు కలుగు చేసి, గుడ్డితనం కలుగు చేసి వాళ్ళందరినీ రాజు దగ్గరికి తీసుకొచ్చి అప్పగించాడు. ఆ రోజు నీ ప్రాణాన్ని కాపాడా? నీ ప్రాణాన్ని తీసాడా ఎలీషా? నీ ప్రాణాన్ని కాపాడాడు. అయినా ఇప్పుడు అంటున్నాడు దీనంతటికి కారణం ఎలీషానే. కాబట్టి రేపు ఈ వేళకు ఎలీషా తల ఎలీషా మెడకాయ మీద ఉండడానికి వీలు. ఎంత ఘోరం! ఆ మాట అంటూ ఎలీషా తలకాయ తీసుకురావడానికి పంపించాడు సేవకుల్ని. కానీ ఎలీషాకు దేవుడు ముందే బయలుపరిచి ఇదిగో ఆ నరహంతకుని కుమారుడు వస్తున్నాడు. ఎవరు కుమారుడు అంట? ఆహాబు కుమారుడు. నా తల కోసం పంపిస్తున్నాడు. వెళ్ళండి, మొహం మీద తలుపేసేసి రండి అని పంపించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వేమి పిరికివాడిగా ఉండవలసిన అవసరం లేదు. నీవు 2 పాళ్ళ ఆత్మ పొందిన వ్యక్తివి. ఆమేన్. ఏలియా కంటే ధైర్యంగా ఉండాలి నీవు. పద, ఎల్లు, తలుపు ఏం వేసుకోవసరంలా అనగానే ఎలీషా బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో అంటున్నాడు, రేపు ఈ వేళ, దానికంటే ముందు ఒక్క చిన్న మాట చెప్పిన ముందుకు వెళ్ళిపోతా. మరల చివరిగా ఎలీషా ఆ రాజు దగ్గరికి వెళ్ళక ముందు ఇతను ఏమన్నాడో చూడండి. ఈ యొక్క రాజు ఏమన్నాడో చూడండి. రాజు అన్న మాట ఒకసారి నాకు చదివి వినిపిస్తారా? అంతట రాజు ఈ కీడు ఇందాకేమన్నాడండి? మొదట యెహోవా నాకు సహాయం చేయలేదన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎలీషా వలన ఇది వచ్చిందన్నాడు. ఎవరి ద్వారా వచ్చిందంటే ఇది ఎలీషా వలన వచ్చింది. కాబట్టి ఎలీషా తల అతని మీద ఉండడానికి వీలు లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను. ఏం చేస్తాడంట? ఇక దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడట. ఈరోజు ఎన్నోసార్లు మనం ఇట్లాంటి మాటలు వినపడుతున్నాం. మొన్నటిదాకా దేవుడు నాకు సహాయం చేశాడండి, ఒకప్పుడు చాలా బాగుండేదండి, ఇప్పుడు దేవుడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదండి, నా బ్రతికిట్టు అయిపోయిందండి, ఏం దేవుడోనండి అనొచ్చా? ఎన్నడు అనకు, అవకాశమే లేదు. అలా అనమని దేవుడు అన్నాడు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. యోబు లాంటి వారు ఉన్నారు, మహాశ్రమలు అనుభవించిన వారు ఉన్నారు,
ఒక్క రోజున 10 మంది కుమారులను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, యావత్తును పోగొట్టుకున్నాడు, తన ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు. ఏమంటున్నాడు యోబు? మీరు ఎవరైనా చెప్పగలరా ఏమంటున్నాడండి యోబు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతి నొందునుగాక. దేవుడు అన్యాయము చేశానని తన నోటితోనైనను యోబు చెప్పలేదు. ఆ తర్వాత భార్య వచ్చింది. భార్య వచ్చి, ఏంటయ్యా ఆ దేవుణ్ణి దూషించి చావరాదా అంది. ఏమంటున్నాడండి యోబు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నవే. మనం యెహోవా వలన మేలును మాత్రమే అనుభవిస్తామా? కీడును అనుభవింపతా కదా. ఏ మాటలోనైనా యోబు ఏం చేయలేదు? పాపము చేయలేదు. ఈ ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడు? ఇది దేవుడి వల్లే కలిగింది, నేను దేవుడిని వదిలిపెట్టేస్తా, నాకు దేవుడు ఎందుకో అంటున్నాడు. ఎంత ఘోరం! ఎన్నడూ అలాంటి పాపం చేయడానికి వీల్లేదు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఎవరం కూడా దేవుని వలన ఈ కీడు కలిగిందని చెప్పడానికి అవకాశమే లేదట. మీరు చూస్తారా? ఒకసారి చదివినిపిస్తారా? యాకోబు పత్రికలో చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమనకూడదు? ఇశ్రాయేలు రాజు పలికినట్లాంటి మాటలు మనం ఎన్నడూ కూడా విశ్వాసులమైన మనం పలకకూడదు. అపోస్తలుల సంఘమును బలపరిచి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనము శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోనికి చేరాలి. మనం ఎవ్వరం కూడా అసలు శ్రమలే రావు, కష్టాలే రావు, నిందలే రావు, అలాంటి ఏ మాటలు కూడా ఏ బోధలు కూడా మనం వినడానికి వీల్లేదని అపోస్తలుల సంఘమును బలపరిచి ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి దైవజనమా, ఏదైనా సందర్భంలో విశ్వాసులంగా మనం నీతి కొరకు శ్రమలు అనుభవించినప్పుడు, నీతిమంతులుగా జీవిస్తూ దేవుని కొరకు ఏదైనా కష్టం అనుభవించినప్పుడు ఎన్నడూ కూడా ఇది దేవుని వల్ల కలిగింది, యెహోవా వల్ల జరిగింది, ఇది నాకే ఎందుకు రావాలి, ఇది వాళ్ళకి ఎందుకు రాకూడదు, వీళ్ళకి ఎందుకు రాకూడదు అనము. మనం ఎలాంటి ప్రజలమంటే పగవారికి కూడా ఇలాంటిది రాకూడదు, రాకుండా ఉండడానికి నేను ప్రార్థన చేస్తాను అనాల్సిన మంచి మనసు మనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని యొక్క వర్తమానంలోనికి నేను వస్తున్నాను. ఈ రోజు మనం ఎక్కడైతే ప్రారంభించుకున్నామో అక్కడికి వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దైవ జనాంగముగా, మనము దేవుని విశ్వాసులముగా ఈ రాత్రి మనము ఎలీషా వలె మాదిరి కలిగిన జీవితం జీవించాలి. ఆ రాజు వలె ఎన్నడూ దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉండడానికి వీలు లేదు. సమస్య నుండి బయటపడడానికి దేవుడు అనుగ్రహించే మార్గములో నుండి మనం ముందుకు వెళ్ళాలి. శోధనను ఒకవేళ వచ్చినట్లయితే శోధన తప్పించుకోవడానికి ఆయన మార్గమును కూడా చూపిస్తారు. ఒకవేళ శ్రమ కలిగిందా, దేవుని పాదాల దగ్గరికి రా, దేవుడు ఖచ్చితంగా ఆ దానిలో నుండి విడుదల మార్గాన్ని చూపిస్తారు. అలా చేయకుండా రాజు పరిస్థితులను మరింత జటిలము చేసుకుంటున్నాడు. కానీ దేవుని కృప ఇశ్రాయేలీయులను ఆవరించింది. దేవునికి స్తోత్ర. ఈరోజు ప్రపంచమంతా భయంకరమైన సమస్యల్లో ఉన్న, పాపములో ఉన్న, దీనంతటికి మూల కారణము పాపమే, ఆజ్ఞాతిక్రమమే, అలాగే దేవునికి విరోధమైన కార్యకలాపాలే, దేవుణ్ణి విడిచిపెట్టుటయే, దేవుణ్ణి మర్చిపోవుటయే, దేవుణ్ణి గుర్తించకపోవుటయే. అయినా దేవాతి దేవుడు, ప్రేమాస్వరూపి, ప్రేమయ్యున్న దేవుడు ఆశ్చర్యకరమైన పరిష్కారాన్ని సమస్యకు చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏ సమస్యకు పరిష్కారాన్ని చూపించాడో ఇప్పుడు ఎలీషా వచ్చి ఏమంటున్నాడండి? ఇందాక మనం చదువుకున్నాం కదా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి 1ంటికి 2 మానికల అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగూ జరుగునా. రాజు ఎవరి చేతి మీద ఆనుకొనును? ఎవరి చేతి మీద ఆనుకుంటాడు రాజు గారు? ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల మీద ఆనుకుంటారు. మరి గొప్ప గొప్ప రాజ్యాధికారాన్ని చేసేవారు
ఎవరి మీద ఆధారపడతారంటే వారి కింద గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళకి మీద ఆధారపడతారు. ఆ గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి ఏమంటున్నాడండి, దేవుడు ఆకాశములో కిటికీలు తెరిచినా అలాగూ జరుగుతుందా? నాకైతే జరుగుతుంది అనిపించట్లేదు. నిజమే, ఇది అసాధ్యమే. ఎంత ఘోరమైన పరిస్థితిలో రేపు ఈ టైం కల్లా ఎంత పుష్కలంగా అందరూ భోంచేయడం అనేది అసాధ్యమే కాదని నేను అంటం లేదు. కానీ ఎవరు ఈ ప్రణాళిక చేశారు చెప్పగలరా? దేవాది దేవుడు. ఎలీషా మాట కాదు అది, ఎలీషా చేసింది కాదు. ఎలీషా దేవుని మాటను తెలియజేస్తున్నాడు. దేవుడే దైవికముగా అసాధారణమైన కార్యాన్ని చేయడానికి పూనుకున్నాడు. ఆ మాటకే నేను వస్తున్నాను. మన ఎంత ఘోరమైన సమస్యల్లో మనం ఉన్నామో, అది అనారోగ్య సమస్య కావచ్చు, అనేక తరాలుగా శాపము నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు, తరము తర్వాత తరము అదే శాపముతో ఇబ్బంది పడుతూ అదే శాపముతో నాశనమైపోయే పరిస్థితులు ఉండొచ్చు, సమాధానం లేని పరిస్థితులు ఉండొచ్చు, అలాగే నీ జీవితం అంధకారమయముగా ఉండొచ్చు. కానీ దేవాతి దేవుడు ఒక అసాధారణమైన ఆశ్చర్యకరమైన పరిష్కారాన్ని మీ కొరకు నా కొరకు దయచేశాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు రూపములో నీ నా సమస్యకు పరిష్కారంగా 2000 సంవత్సరాల క్రిందట దేవాతి దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు మనందరినీ ప్రేమించి తన కుమారుని లోకంలోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయన అనుగ్రహించాడు. నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడండి. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి. నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ లోకములో సమస్యకు మూల కారణమైన పాపానికి పరిష్కారం లేదని దేవుడికి తెలుసు. మనందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్న దేవుడు. జగదుత్పత్తి మొదలుకొని ఆయనను మీ కొరకు నా కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా అప్పగించిన దేవుడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఉండడానికి, మీ నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఉండడానికి యేసుక్రీస్తును దేవాతి దేవుడు. ఆయన దేవుడే, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమే అయినా ఆయన దానిని విడిచి ఈ భూమి మీదకి వచ్చారు. ఒక మాట చెప్పమంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం సామాన్యమైన విషయం కాదు. అసలు మనం అర్థం చేసుకోలేని విషయం, అర్థం చేసుకోలేము. మన జ్ఞానానికి అందదు. సాధారణంగా మనం చదువుకునే మాట ఏంటంటే కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనుగొన్నాడు. ఎలా జరుగుతుంది? ఇది అసాధ్యమైన విషయం. అది కూడా మామూలుగా ఏదో ఒక కన్యక గర్భం ధరించడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దేవాతి దేవుడు తన స్థానాన్ని విడిచి ఆయన మానవునిగా రూపమెత్తుట గురించి మాట్లాడటం జరుగుతుంది. ఆయనే నరవతారిగా తన రూపాన్ని సంపూర్ణ మానవునిగా ఒక గర్భములో ఒక కణముగా లేక ఒక పిండముగా రూపించబడుట ఇది మామూలు విషయం కాదు. ఇది దేవుడు మాత్రమే మీ కొరకు నా కొరకు చేశాడు. ఇది ఎలాగ జరుగును అని అడిగింది మరియా. మరియా కేవలం ఏమందంటే నేను కన్యకను కదా, ఇది ఎలాగ జరుగును అంది. కానీ మరి యొక్క సమస్య అంతవరకే. నేను కన్యకను కదా, ఇది నాకు ఎట్లా? దాని వెనుక ఉన్న ప్రణాళిక అస్సలు చాలా అద్భుతమైనది. నీవు కన్యకగా గర్భము ధరించడం గురించి కాదు ఇక్కడ సమస్య. ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ దేవాతి దేవుడు ఒక నరునిగా, ఒక నలుసుగా ఒక గర్భములోనికి మారుట, అది సమస్య. ఆయన పాపము లేనివాడుగా ఈ భూలోకంలోనికి జన్మనెత్తాలి గనుక కన్యక అయిన మరియ గర్భాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆ సమయంలో దావీదు వంశములో యోసేపు
ప్రధానము చేయబడిన కన్యక కనుక ఆమెను ఎంచుకున్నాడు. కానీ అసలు జరగవలసింది ఏంటంటే దేవుడు మానవునిగా ఒక నలుసుగా మారాలి, ఒక గర్భంలోనికి అడుగు పెట్టాలి. ఇది ఎలా సాధ్యమో ఆ ప్రశ్న, చిన్న ప్రశ్నే మరి అడిగినప్పటికీ మొత్తం సమాధానం దేవదూత చెప్పాడు. గబ్రియేలు ఏమన్నాడు తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చదువుతారండి లూకా సువార్త 1వ అధ్యాయంలో. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఒకసారి 2 మాటలు పలుకుదామా ఇక్కడ ఉన్నవారు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, రెండవది సర్వోన్నతుని శక్తి అనగా దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, అనగా దేవుడే మానవునిగా జన్మ ఎత్తును. ఇది ఆశ్చర్యకరమైన ప్రణాళిక, అద్భుతమైన పరిష్కారం. ఇది తప్ప మానవ జాతి పాప సమస్యకు, మానవ జాతి అసమాధానం యొక్క సమస్యకు, రోగం యొక్క సమస్యకు, మానవ జాతి కుమిలిపోతున్న కృంగిపోతున్న సమస్యలకు పరిష్కారం లేదని ఎరిగిన దేవాతి దేవుడు ఆయనే నరునిగా, ఒక నలుసుగా, ఒక పిండములుగా రూపించబడటానికి కన్యక గర్భంలోనికి ఎలా వచ్చాడు అంటే ఆయన సర్వోన్నతుని శక్తి, దేవుని శక్తి అలా కమ్ముకున్నప్పుడు వెంటనే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత దేవునిని ఎలా మార్చేశాడండి? ఒక నలుసుగా మార్చి పిండముగా రూపించబడటానికి గర్భములో ప్రవేశపెట్టాడు. ఆశ్చర్యముగా ఉంది. దేవునికి స్తోత్ర. ఇది అర్థము చేసుకోలేని ఆశ్చర్యకరమైన సంఘటన. కానీ 9 నెలలు గర్భములో పిండముగా రూపించబడి యేసు క్రీస్తు భూమి మీద పడుతూనే ఆయన యేసు అని పేరు పెట్టబడ్డాడు. యేసు అనగా రక్షకుడు. మన పాపముల నుండి ఆయనే మనలను విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన యేసు అని పేరు పెట్టబడిన దేవాతి దేవుడు నరుడై భూమి మీద పెరుగుతూ ఉండగా ఎన్నడు 30 సంవత్సరములు వచ్చే వరకు, అలాగే 33.5 సంవత్సరములు ఆయన కలువరి సిలువలో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసే వరకు కూడా ఎన్నడు ఆయన ఆలోచనలలో గాని, ఆయన మాటలలో గాని, ఆయన క్రియలలో గాని పాపమే చేయలేదు. ఎన్నడూ ఆయన తన హృదయములోనికి గాని, తన దరిదాపుల్లోనికి గాని పాపమును అంటనివని అతి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే జీవించారండి. అవును, ఎందుకు? మన పాపము నుండి, మన సమస్య నుండి, భయంకరమైన మనము అలమట్టించిపోతున్న ఆ ఘోరమైనటువంటి క్షామము నుండి మనకు విడుదల కలగ చేయడానికి, నిత్య జీవాన్ని ప్రతి మానవుడు పొందుకోవడానికి, పరలోక రాజ్య భాగ్యాన్ని, మోక్ష రాజ్య భాగ్యాన్ని పొందుకోవడానికి దేవాతి దేవుడు ఈ ప్రణాళిక చేయగా యేసు క్రీస్తు ప్రణాళికను అమలుపరుస్తూ ఆయనే మానవునిగా ఈ భూమి మీద పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. ఆయన సవాలు చేశాడు బహిరంగంగా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవ్వరూ స్థాపించలేకపోయారు. ఒకరోజు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అందరూ రాళ్ళు కూడా పట్టుకొచ్చి, ఇదిగో వ్యభిచారంలో పట్టబడింది స్త్రీ, ధర్మశాస్త్రం చెప్తోంది రాళ్ళు రువి చంపాలని, నువ్వేం చేయమంటావు బోధకుడా? ఆయన వృంగి నేల మీద ఏమో రాసుకుంటున్నాడు. అందరూ కూడా అసహనంగా ఉన్నారు, కొంచెం శబ్దాలు చేస్తున్నారు. ఈలోపు ఆయన పైకి లేచి అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి. అంతే, అడ్రస్ లేరండి, రాళ్ళన్నీ అక్కడే ఉన్నాయి కుప్పగా, వాళ్ళు మాత్రం అక్కడ లేరు. మరలా కాసేపు అయిన తర్వాత ఆయన లేచాడు, అమ్మా వాళ్ళు ఏరి? నీకే హాని చేయలేదా? నీకే శిక్ష విధించలేదా? లేదయ్యా. మరి ఎవరు శిక్ష విధించడానికి అర్హుడు? ఒక్క యేసు మాత్రమే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె మీద రాళ్ళు రువి చంపగలిగింది యేసు మాత్రమే, ఆయనలో పాపము లేదు కనుక. కానీ ఆయన అన్నారు, అమ్మా నేను నీకు శిక్ష విధింపను,
నీవు వెళ్ళి ఇకను పాపము చేయకు. నీ సమస్యకు పరిష్కారం చూపించగలిగింది ఈ భూమి మీద నేను మాత్రమే అని చెప్పకనే చెప్పారు. అవునండి? ఎస్. ఒకరోజు పక్షవాయువు కలిగిన వ్యక్తిని మోసుకొచ్చారు నలుగురు స్నేహితులు. దింపారు. దింపగానే అలా యేసయ్య చూచి ఎంతో జాలిపడి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాపాలా? వాడు రోగంతో పడి ఉంటే పాపాలంటాడేంటి ఈయన అనుకుంటున్నారు. ఇంకో బ్యాచ్ ఉంది, వాళ్ళు ఇంకొంచెం లోపలికి వెళ్ళారండి. కానీ ఇంతలోనే ఏమీ పట్టించుకోకుండా యేసయ్య ఎప్పుడైతే పాపాన్ని క్షమించాడో మరుక్షణం ఆ వ్యక్తి సమస్యకు పరిష్కారం కావాలి కనుక కుమారుడా లేచినడు అనగానే అతడు దిగ్గున లేచి తన పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. పాపమును క్షమించగలిగింది యేసు ప్రభు అని, రోగమును పరచగలిగింది యేసు ప్రభు అని ప్రియ దైవజనమా, యేసు క్రీస్తు రుజువు చేస్తూ 3.5 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రాంతమంతటా సువార్తను ప్రకటిస్తూ అద్భుతములు చేస్తూ తన యొక్క పనిని ముందుకు సాగించి ఆయన చేయవలసిన అసలైన పనికి సమయం వచ్చినప్పుడు, అనగా మీ కొరకు నా కొరకు పాప ప్రాయశ్చిత్తం అర్పించడానికి, వధించబడిన దేవుని గొర్రెపిల్లగా మారడానికి, అన్యాయపు తీర్పు పొందిన వాడై మన కొరకు మన స్థానంలో మన శిక్షను భరించడానికి ఆయనకు సమయం వచ్చింది. ఆ సమయంలో యేసు ప్రభువారు తన్ను తాను తండ్రికి అప్పగించుకుంటూ గెత్సెమనే తోటలో 3 గంటల సేపు కన్నీటితో ప్రార్థన చేశారు. ఆయన, తండ్రి, నా వల్ల కాదు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపో, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి. ఎందుకు ఆయన దేవుని చిత్తమే జరగాలంటే మానవాళి యొక్క సమస్యకు దైవిక పరిష్కారంగా యేసు ప్రభు పంపించాడు. రేపు ఈ వేళకు సన్నని పిండి అమ్మబడుతుందని ఎలీషా ఎలా చెప్పాడో, దేవాతి దేవుడు కూడా మానవాళికి కాలము సంపూర్ణమైనప్పుడు మన మానవులందరూ కూడా అద్భుతమైన విడుదల అనుభవించాలని, ఇక పాపము లేని జీవితము జీవించాలని, పాపములన్నీ క్షమించబడాలని, రోగములు స్వస్థపరచబడాలని దేవాతి దేవుడు యేసుక్రీస్తు మ్రాను మీద వాటన్నిటిని ఆయనే మోయడానికి ప్రణాళిక చేశాడు కనుక యేసు ప్రభుని అప్పగించాడు. యేసు ప్రభు వారు ముందుకు నడిచి వెళ్ళారు. చేతులకు సంకెళ్ళు వేయించుకున్నారు. అంతలోనే పేతురు దానికి మీ కోపం వచ్చి అక్కడే ఉన్న దాసుడైన మల్కు అనే చెవి తెగనరిగితే సంకెళ్ళు వేసిన చేతులతో ఆ చెవి తీసి మరలా అతికించాడు యేసయ్య. ప్రతి ఒక్కరిని ప్రేమించారు యేసు ప్రభు వారు. తనకు సంకెళ్ళు వేసిన వారిని ప్రేమించారు యేసయ్య. ముందుకు వెళ్ళిపోతుండగా నీవు నేను చేసిన పాపముల కొరకండి, మన తలతో, మన యొక్క మస్తిష్కంతో, మన బుర్రతో ఎన్ని పాపాలు, ఎన్ని తలంపులు, ఎన్ని చెడు ఊహలు మనం చేసామో వాటన్నిటి కొరకు ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. నీ కళ్ళతో, నీ నోటితో చేసిన పాపముల కొరకు ఆయన ముఖము మీద ఉమ్మి వేయబడింది. ఉమ్మి వేశారు, అరచేతులతో గుద్దారు, రెల్లుతో ఆయనను కొడితే ఆ యొక్క ముండ్ల కిరీటం తల్లోనికి దిగి రక్తం కారటం ప్రారంభమైంది. మనం చేసిన పాపములన్నిటి కొరకు శిక్షగా 39 కొరడా దెబ్బలు తిన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా స్పష్టంగా ఆ రోజు యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు ఎలా నలిగిపోయారో 700 సంవత్సరాల ముందే వ్రాయబడింది. ఆ రోజు యేసయ్యకి ఏం జరిగిందో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో స్పష్టంగా ఉంది. దైవజనమా, యేసు ప్రభువారు 39 మూల వ్యాధుల కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన కొరకు తానే వ్యసనాక్రాంతుడిగా మారారు, దౌర్జన్యమునందారు, అన్యాయపు శిక్ష పొందారు. ఆయన మన పాపములను మోశారు. వదకు తేబడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నారు. యేసు ప్రభు చేత మ్రానును మోయించి ఆ చెక్క మాను మీద ఆయన చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు తెగొట్టి ఉదయం 9 గంటలకు
ఒక గుంటలో పదేసి నిలబెట్టిన సిలువలో మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు యేసుక్రీస్తు వేలాడారు. ఎందుకు? యేసుక్రీస్తు మానవాళి పాపమును ఆయన మోయవలసి ఉన్నది. మన స్థానములో ఆయన శిక్ష భరించవలసి ఉన్నది. తండ్రి మన శిక్షను ఆయన మీద మోపారు, ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే ఎందుకు భరించగలడంటే, ఆయనకు ఒక్కడికే ఎందుకు అర్హత ఉన్నదంటే, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మాత్రమే మన పాపములను మోయవాడు. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదని చెప్తూ ఉంది. అనేక విశ్వాసాల్లో, అనేక మత గ్రంథాల్లో, యావత్ ప్రపంచములో వ్రాయబడినాయి, యేసు క్రీస్తు తప్ప వేరే మార్గమే లేదని. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం భవస్యం తత్ రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ప్రతి పాపము పరిష్కారం కావాలంటే, సర్వ పాప పరిహారం కావాలంటే రక్తము చెందించబడాలి. ఆ రక్తము కూడా నిజమైన దేవుడిదై ఉండాలి, పరమాత్ముడిదై ఉండాలి, పవిత్రముగా చిందించబడాలి. ఎవరు చిందిస్తున్నారు? యేసు క్రీస్తు 6 గంటలు చిందిస్తున్నారు. ఇక్కడ జరిగిన ఒక అద్భుతం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. 6 గంటలు యేసు క్రీస్తు సిలువలో వేలాడుట సాధ్యమా? ఒక వ్యక్తి ఏమండి వేలాడుతూ బ్రతికి ఉండటం సాధ్యమా? సాధ్యం. ఎట్టా పడితే అట్టా చచ్చిపోతున్నారు జనాలు, అవునా అండి? మళ్ళీ లేపే టైంకి, ఇటువైపు తిప్పే టైంకి ఏముంటలేదు, ప్రాణం ఉండలేదు. ఘోరం అనమాట. ఏంటంటే రోడ్డు దెబ్బ తగిలిందండి అంటున్నారు. ఏసైకి రోడ్డు దెబ్బ కాదు, భయంకరమైన దెబ్బ తగిలింది. చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకులు. అంత రక్తం పోతే అరగంటలో కోమాలోకి వెళ్ళిపోతారు జనాలు. వెళ్ళరా అండి? వెళ్తారు. కానీ యేసుక్రీస్తు ఏ కోమాలోకి వెళ్లకుండా గావు కేక పెట్టి అరిచి సమాప్తమైనది అని కేక వేయడానికి ఆయనలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. నేను చివరి మాటలే పలుకుతున్నాను, స్టార్టింగ్ మాటలు పలకలా. అంటే స్టార్టింగ్ అంటే శక్తి ఉందలేండి అంటారేమో మీరని స్టార్టింగ్ మాటలన్నీ 7 చెప్పట్ల. నేను చివరి 2 మాటలు చెప్తున్నాను. మధ్యాహ్నం 3 గంటలకు పలుకుతున్నారు. ఎలా పలుకుతున్నారు అంత గట్టిగా? ఇది అద్భుతము, ఇది దైవ శక్తి. దేవుడు మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తును పాప ప్రాయశ్చిత్తంగా వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా అప్పగించినప్పుడు 6 గంటలు కోమాలోనికి వెళ్లకుండా యేసయ్య ప్రతి రక్తపు బొట్టును చిందిస్తూ మన పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. మీకు తెలుసా, మన పూర్వీకులు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసేవారు. మంచి కోసమే, మంచి జరుగుతుందనే ఆశతోనే. అజామేధ యజ్ఞం చేసే రోజుల్లో ఒక మేకను కానీ, మచ్చలేని గొర్రెను కానీ తీసుకొచ్చి ఒక చెక్క పీట మీద దాన్ని పెట్టి, దాని యొక్క తల మీద బలుసు కంపతో కిరీటం అల్లి దాని మీద పెట్టి, దానికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, దానిని చెక్క మీద 4 కాళ్ళలో 4 మేకులు దిక్కొట్టి, ఇదంతా ఎవరు చేయాలో, ఎలా చేయాలో, మరి ఎలా వారికి ఆ యొక్క ఆలోచన కలిగిందో అదంతా తర్వాత విషయం. వారు చేసిన ప్రక్రియ చెప్తున్నాను. చేసి మరల ఆ యొక్క పట్టు వస్త్రాలన్నీ తీసివేసి, దాన్ని ఋత్వికులు చింపకుండా కేవలం చీట్లు వేసి మాత్రమే పంచుకుని, ఆ తరువాత రక్తమంతటిని ఓడ్చి దాని యొక్క పక్కలో పొడిచి దానిని చంపేవారు. అది యజ్ఞ బలి పశువుగా మారుతూ ఉంది. మానవుల పాపము కొరకై, మన దేశ ప్రజల పాపము కొరకై అది ఒక మచ్చలేని మేక చనిపోతుంది. అయితే మన పాపాలకు ప్రాయశ్చిత్తం అప్పుడే జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే, ఆ మేక చనిపోయిన మేకను 3 రోజులలోగా తిరిగి బ్రతికించాలి. చాలా ప్రయత్నాలు జరిగాయి. దాని కొరకు చాలా ఆశపడి అలాగే ఋత్వికులు చేసేవారు. కానీ ఏం చేయలేకపోయేవారంటే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది చేయాలి. ప్రతి సంవత్సరం ఆశతో చేసేవారు. కానీ ప్రతి సంవత్సరం అన్ని బాగానే జరిగాయి, కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోయేవారు.
మేకను మరలా తిరిగి బ్రతికించలేకపోయేవారు అజామేధ యజ్ఞంలో. కానీ యేసుక్రీస్తు జీవితంలో అన్నీ అవే జరిగి 3వ దినాన చనిపోయి సమాధి చేయబడిన యేసు మన పాప క్షమాపణ నిమిత్తం తిరిగి లేచారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్ర. ఆ పాప క్షమాపణ అనుగ్రహించడానికి లేచిన యేసు ప్రభువారు ఇప్పుడు తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళారు. యేసు ప్రభువారు తిరిగి ఎలా బ్రతికారు? ఇక్కడ ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. లాజరు లేచినట్టే లేచారు కదా యేసు ప్రభువారు, అవునా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే ఎస్ అనండి, నో అంటే నో అనండి, పర్లేదు. లాజరు లేచినట్టే లేచారా? యేసు ప్రభు లేవలేదా? చెప్పరే. యాయిరు కుమార్తె లేచినట్టే లేచారా? యేసు ప్రభు లేవలేదా? విధవరాలి కుమారుడు లేచినట్టే లేచారా? యేసు ప్రభు లేవలేదా? ఏమంటారు మీరు? నేనైతే నో అంటాను మీతో పాటు. అవునా? కాదు. లాజరు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అన్నారు, లాజరు బయటకు రా. కుప్పిగంతులు వేసుకుంటూ బయటకు వచ్చాడు. ఎందుకు? అతనిలోనికి తిరిగి ప్రాణం వచ్చింది. తిరిగి ప్రాణం వచ్చింది. కానీ యేసు ప్రభు బ్రతికిన దానికి లాజరు బ్రతికిన దానికి పోలికే లేదు. అతను కేవలం మరలా బ్రతికి మరల కొన్నాళ్ళకి ఏం చేశాడు? చనిపోయాడు. యాయిరు కుమార్తెనంతే, 12 సంవత్సరాల వయసు, తట్టుకోలేకపోయాడు. యేసయ్య చూసి, చిన్నదానా లే, తల్లి తాకుమి అన్నాడు. వెంటనే లేచికొచ్చింది. కానీ ఒక 80 సంవత్సరాలకు 90 సంవత్సరాలకు ఏమైంది? మరలా చనిపోయింది. కానీ యేసు ప్రభువు లేచిన దాంట్లో విశేషం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు మనం చదివితే, క్రీస్తులో ఆయన వినియోగించిన ఆ బలాతిశయమును బట్టి అని ఉంటుంది. క్రీస్తును మృతులలో నుండి లేపుటకు దేవుడు ఆ బలాతిశయము చేత అన్నాడు. ఏ బలాతిశయము? అంత కష్టపడాల్సి వచ్చింది ఏంటి? దేవుడు అంత బలాతిశయాన్ని వినియోగించాడట. ఏంటి? లాజరును సింపుల్ గా లేపేశాడుగా. ఎందుకంటే ఎలాగైతే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడో, ఇప్పుడు అరిమంద యోసేపు దగ్గర సమాధిలో ఉంది శరీరం. మొన్న యేసు ప్రభు వారు పవిత్రంగా యజ్ఞ బలి పశువుగా చనిపోయేటప్పుడు చివరి మాట పలికి చనిపోయాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రికి ఒక సవాలు విసిరి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తావు నీ ఇష్టం అన్నట్టు చనిపోయాడు. పరిశుద్ధంగా చనిపోయాడు. కానీ ఇప్పుడు శవం మాత్రమే అక్కడ ఉంది. ఎలా లేవాలి? అక్షయ శరీరముగా లేపబడాలి. దేవుడు ఏ స్థితిని విడిచి వచ్చాడో ఆ స్థితిని ఇప్పుడు ఈ శరీరానికి ఇచ్చి మరలా ఆయన దేవుడుగా రూపాంతరము చెందే శరీరముతో ఆయన లేపబడాలి. లేచాడా? లేవలేదా? లేచాడు. పునరుద్ధాన శక్తి, దేవుని యొక్క మహాబలము ఎలాగైతే ఇందాక పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని చెప్పబడిందో, ఇక్కడ కూడా అలాగే సర్వోన్నతుని బలాతిశయము చేత, ఆ మహాశక్తి చేత పరిశుద్ధుడైన ఆ శరీరమును దేవాతి దేవుడు అక్షయ శరీరముగా, మహిమ శరీరముగా, నిత్య జీవము కలిగిన శరీరముగా, దేవునిని మరలా దేవునిలోనికి ప్రవేశపెట్టిన శరీరముగా దేవుడు లేపాడు. అలా లేపాడు గనుకే ఈరోజు మీ పాపానికి నా పాపానికి పరిష్కారం. మన యావత్ ప్రపంచములో గత 2000 సంవత్సరముగా ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడెల్లా కూడా ప్రజలు సంపూర్ణ పాప క్షమాపణ పొందడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఏకైక మార్గముగా యేసుక్రీస్తు అనుగ్రహించే పాప క్షమాపణ ఉంది. పేతురు ప్రకటించాడు, ఇదిగో ఆయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపారు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు అనగానే వారి హృదయాలు నొచ్చుకొని అడుగుతున్నారు, సోదరులారా ఇప్పుడు మేమేం చేయాలి? ఏమి చేయాలంటే మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసుతో పశ్చాత్తాపముతో దేవుని ఎదుట ఒప్పుకొని మీ పాపాలు బాప్తిసం పొందాలి అని చెప్పాడు పేతురు. ఆ రోజు 3000 మంది జీవితాలు మార్చబడ్డాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇదే సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఈ శుభవార్త ద్వారా
ప్రజల జీవితాలు అద్భుతంగా మార్చబడుతున్నాయి. కొన్ని చోట్ల సువార్త ప్రకటించబడలేని సమయాల్లో కొన్ని చోట్ల దేవాతి దేవుడే ప్రజలను దర్శిస్తూ వచ్చాడు. 1951 సంవత్సరంలో ఒక యవనస్తుడు అసమాధానంగా, జబ్బుతో, ఆస్తమాతో, పిల్లికూత, ఆయాసంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరో కరపత్రిక ఇచ్చారట. ఆ కరపత్రిక చదువుతూ ఉండగా ఆ కరపత్రికలో యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలు కనపడ్డాయి. ఎవరు ప్రకటించే అవకాశం లేదు, తెలియదు. అలాగే టైఫాయిడ్ జ్వరం వస్తే అమెరికన్ హాస్పిటల్లో చేర్పిస్తే, విజయవాడలో అమెరికన్ హాస్పిటల్లో ఎవరో ఎర్రట్ట బైబిల్ ఇచ్చారట నర్సు వెళ్ళిపోయేటప్పుడు. అది తీసుకెళ్ళి అటక మీద పాటిస్తాను. అతనికి ఏం పెద్ద అవసరం లేదు దాంతో, కానీ హృదయంలో ఏదో ఆందోళన, చనిపోతే ఏమవుతుంది అనే ఒక ఆలోచన, నేను ఎందుకు ఇట్లా రోజు రోజుకి క్షీణించిపోతున్నాను అనే బాధతో ఒకరోజు మరలా ఆ బైబిల్ తీసి కొంచెం బూజు దులిపి కూర్చుని వ్యాపారం చేస్తూ ఉండగా చదువుతూ ప్రారంభిస్తే 2-3 చోట్ల చదువుతూ ఉన్నా. ఈ లోపల ఒకరోజు ఎక్కడైనా ఒక ఖాళీ ప్రదేశంలో, నిర్జన ప్రదేశంలోనికి వెళ్ళి కాస్త దేవునితో ఏదైనా ధ్యానంలో ఉంటే బాగుండు అని అనిపిస్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరట. 19 సంవత్సరాల యవనస్తుడు కొండపల్లి కెల్లాకి వెళ్ళి అక్కడ బస్సు చివరి స్టాపు, అక్కడ దిగి కొండ ఎక్కి వెళ్తుంటే పైనుంచి కట్టెలు కొట్టుకునే వాళ్ళు దిగి వస్తూ, ఏంటి బాబు ఇప్పుడు వెళ్తున్నావు పైకి, ఇప్పుడు పైన ఫారెస్ట్ గార్డులు ఉంటారు, నేను వెళ్ళనివ్వరు అని చెప్పారు. చెప్తే ఆయన ఏం పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోయి అక్కడ కోనేటి దగ్గర అలా కూర్చొని నిశ్శీదిలో, ఏ దేవుడు నిజమైన దేవుడో తెలియదు, ఎవరు తన జీవితానికి పరిష్కారం ఇస్తారో తెలియదండి, ఏం జరుగుతుందో తెలియని సమయంలో సన్నగా చిరుకులు పడుతున్నాయట. నిశీది రాత్రి. ఆ సమయంలో అతని చుట్టూ తెల్లని వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరము వినపడుతోంది, బాబు, శరీర సంబంధివి కాక ఆత్మ సంబంధివిగా జీవించు. రాత్రి ఆ సమయంలో వినబడిన ఆ స్వరము, ఆ దివ్యమైన వెలుగు, ఆ వెలుగులో నుండే ఆయనను దేవుని శక్తి ముడితే ఆ యొక్క ఉపశమంతా కూడా, ఆయనకున్నటువంటి జబ్బంతా కూడా ఆ రాత్రి స్వస్థత కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కిందకి ఉదయాన్నే దిగి వచ్చారట. ఆ రోజు బైబిల్ తెరిచి చదువుతూ ఉండగా మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాట ఆయన కంటబడినప్పుడు ఖచ్చితంగా నేను యేసు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాను. దేవుడే నన్ను బాగు చేశాడు, నాకు ఈ నెమ్మదిని దేవుడు దయచేశాడని ఎరిగి యేసు ప్రభువుని ఎరుగుట, యేసు ప్రభువును ప్రార్థించట ఆయన ప్రారంభించారు. ఆయన ఎవరూ కాదు, మా నాన్నగారే. ఆ రోజున 1951 సంవత్సరంలో యేసు ప్రభుని గురించి మన ప్రాంతాల్లో పెద్దగా ప్రకటించబడని సమయంలో దేవుడే దర్శించి, ప్రేమించి, ఒక కరపత్రిక ద్వారా, ఒక చిన్న క్రొత్త నిబంధన బైబిల్ ద్వారా ఆయనకి కలిగిన ఆశతో ఆయన ఒక చోట కూర్చున్న సమయంలో దేవుడు దర్శించారే. ఆ రోజుల్లో యేసు ప్రభు అంటే తెలియని రోజులు, యేసు ప్రభుని గురించి ఆలోచన కూడా లేని రోజుల్లో దేవుడు దర్శిస్తే ప్రభువు ఆ యొక్క యవనస్తుని పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుండి దేవుని కొరకు, ఆయన పేరు కొరకు వెలివేయబడటం జరిగింది. ఆయన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. మా కుటుంబంలో 5 సంతానాన్ని మా తల్లిదండ్రులకు ఇవ్వగా 5 కూడా యవన ప్రాయంలో తప్పిపోయినప్పుడు తిరిగి దేవుడు మరలా మా సమస్యకు పరిష్కారం ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అని తెలుసుకుని, నా మట్టుకు నేనైతే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా దేవుణ్ణి విడిచి చాలా పాపములో, చెడులో,
దేవునికి విరోధకరమైన జీవితంలో ఇక్కడే మంగళగిరిలోనండి. వాస్తవానికి మా నాన్నగారిది కృష్ణా జిల్లా వానపాములు అయినప్పటికీ ఆ తరువాత దేవుడు ఆయనను సేవకు ఎంచుకోగా ఆయన సేవ కొరకు దేవుని స్వరాన్ని విని మంగళగిరి వచ్చి 45 సంవత్సరాలు ప్రభు పరిచర్య చేశారు. చుట్టుప్రక్కల అనేక జిల్లాల్లో మా తల్లిదండ్రులు దేవుని గురించి ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే నా మట్టుకు నేను మరి హై స్కూల్లో అలాగే కాలేజీలో దేవుణ్ణి విడిచి తిరిగిన సమయంలో దేవుడు ఆశ్చర్యకరంగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా ఈ సమ్మర్ వెకేషన్లో అంటే వేసవి సెలవుల్లో ఒక మీటింగ్ దగ్గరికి సరదాగా కాలక్షేపం కొరకు వెళ్ళి కూర్చున్నప్పుడు చాలా వేల మంది ఉన్నారు అక్కడ. మీటింగ్ మచిలీపట్నంలో జరుగుతూ ఉంది. దైవజనులు శామ్ కమలేసన్ గారని చెన్నై నుండి వచ్చిన ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యం చెప్తూ ఉండగా యేసు ప్రభుని గురించి ఆయన ప్రకటిస్తూ, పాపముల గురించి ఆయన ప్రకటిస్తూ, యవనస్తుల జీవితంలో ఏ ఏ పాపాలు ఉన్నాయో ఆ పాపాలను ఆయన చూపించి వాక్యములో నుండి, సహోదరుడా, యవనస్తుడా, నీ పాపములో ఈరోజు నీవు చనిపోతే నీవు నిత్యమైన తీర్పులో నిలబడగలవా? నీవు నీ పాపమును ఒప్పుకుని యేసు ప్రభు నీ కొరకు అనుగ్రహించిన ఈ పాప క్షమాపణను, రక్షణను ఈ రాత్రి నీవు పొందుకోవా? ఎన్నోసార్లు వాయిదా వేసావు కదా, ఆ వ్యక్తివి నీవే కదా అని మాట్లాడుతున్నప్పుడు, అవును, నేను ఎన్నోసార్లు వాయిదా వేశాను. నేను దైవ సేవకుని కుమారుడిని అయినా తప్పించుకు తిరిగాను. గత 6-7 సంవత్సరాలుగా నా పాపమును ఒప్పుకోవాలని ఆ రోజే పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం జరిగించాడండి. కొన్ని వందల మంది లేచి నిలబడ్డారు. నేను కూడా లేచి నిలబడ్డాను. నా రాత్రి నా పాపములన్నీ దేవుని ఎదుట ఒప్పుకున్నాను. నా కొరకు యేసుక్రీస్తు మాత్రమే పరలోకా నుండి భూమి మీదకు దిగి వచ్చిన ఆ గొప్ప పరిష్కారమని నేను ఎరిగాను. ప్రభు అయిన యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ పొందగలిగాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 1992వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మరలా ఎన్నడూ పాపములోనికి వెళ్ళని అవసరం లేకుండా ప్రభు అనుగ్రహించిన కృపలో, పరిశుద్ధతలో, ప్రభు మార్గములో కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇంజనీరింగ్ అద్భుతంగా చదివి డిస్టింక్షన్లో ముగించుకొని పాస్ అయి ఉద్యోగం చేస్తూ ఉండగా ఆయన మరలా నన్ను దర్శించి సంధించి దేవుని సేవ కొరకు పిలుపునిచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టి ప్రభు చిత్తమని ఎరిగి ఉద్యోగానికి రాజీనామా చేసి రిజైన్ చేసి ఇంజనీర్గా రిజైన్ చేసి నేను దేవుని సేవలోనికి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ మాట నేను చెప్తున్నది దేవుడు మానవులకి ఇచ్చే గొప్ప పరిష్కారం గురించి చెప్తున్నాను. ఆ పరిష్కారమే ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిష్కారం ఎవరండి? ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు వచ్చి ఆయనే మనకి గొప్ప పరిష్కారాన్ని చూపించగా మీ యొక్క శాపమైన, మీ రోగమైన, మీ యొక్క పాపమైన, మీ వ్యసనములైన ఏవి మీ హృదయంలో ఉన్నాయో, తలంపుల్లో, మాటల్లో, వ్యవహారాల్లో దేవునికి విరోధమైన ప్రతి కార్యమునకు ఈ రాత్రి ప్రభువు దగ్గర మీకు పరిష్కారము లభించును గాక. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీ పాపములు రక్తము వలె, కెంపు వలె ఎర్రగా ఉన్న అవి హిమము వలె తెల్లగా అవుతాయి. యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభు ఈ రాత్రి మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఒకవేళ ఇంకా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందకపోతే, యేసు ప్రభు దగ్గర మీకున్నటువంటి ప్రతి రోగము నుండి విడుదల కొరకు విశ్వాసముతో అడగాలని ఆశ కలిగినట్లయితే ఈ రాత్రి ఇది మీ రాత్రి అని నేను తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అనేక సార్లు అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోకపోతే అవకాశాలు తొలగిపోతాయి. ఎలీషా ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చడానికి దేవుడే అద్భుతాలు చేశాడు. దేవుడే యుద్ధము యొక్క శబ్దాలను, గుర్రముల యొక్క శబ్దాలను శత్రువులకు వినిపించినప్పుడు శత్రువులు పారిపోయారు. అక్కడ 4 కుష్ఠరోగులు ఉండి
ఆ నలుగురు కుష్ఠరోగులు కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే, అరే మనం ఊళ్ళో ఉన్నా చచ్చిపోయేటట్టున్నాం, ఇక్కడ ఉన్నా చచ్చిపోయేటట్టున్నాం, ఊళ్ళోకి వెళ్ళినా చచ్చిపోయేటట్టున్నాం, ఎందుకు అసలు ఊళ్ళోకి ఎవరు రానిస్తారు మిమ్మల్ని, మీరు కుష్ఠరోగులు కదా, నిజమే రానివ్వరు. కానీ ఏమనుకున్నారంటే, ఆ శత్రువుల దగ్గరికి వెళ్దాంరా, అక్కడన్నా మనకి తిండి దొరుకుతుందేమో అనుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్కళ్ళు కూడా శత్రువులు లేరు, ఆచూకీనే లేరు. ఏమైంది? వారు ఆ పేటను విడిచి పారిపోయారు. అక్కడ మరి యవలు, గోధుమలు, మరి అన్నీ కూడా, ద్రాక్షలు, యావత్ రొట్టెలు, పిండి అన్ని వదిలిపెట్టారు. బంగారము, వెండి, వస్తువులు, వస్త్రాలు అన్ని విడిచి పారిపోయారు. అవన్నీ కూడా ఇశ్రాయేలీలకు సరిపోయాయి. తర్వాత రోజు అదే సమయానికి అదే పట్టణంలో, షోమ్రోను పట్టణంలో రూపాయి ఒకటింటికి, చెప్పండి, ఒక మానికల సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలు అమ్మబడ్డాయి. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నెరవేర్చాడు. అవును, నిజమే, బట్టలు కావాలి, తిండి కావాలి, ఆ రోజున క్షామానికి. మరి ఈ రోజేం కావాలి? మానవాళికి రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, ఆత్మీయ ఆహారం కావాలి, జీవాహారము కావాలి. ఎవరివ్వగలరు? యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలరు. యేసు ప్రభు మాటలో జీవమున్నది, యేసు ప్రభు యొక్క చూపులో జీవమున్నది, ఆయన స్పర్శలో జీవమున్నది. ఈరోజు గత 25 సంవత్సరాలుగా ఎక్కడ ప్రకటించిన ప్రజలు తమ జీవితాలని ప్రభువుకు అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే, ఇది సత్యమైన మార్గం. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు. మా కుటుంబాల్లో మా నాన్నగారి కుటుంబం ద్వారా మేము రక్షణలోనికి వచ్చాం. మా బిడ్డలు కూడా రక్షణలోనికి రావడానికి 4వ తరము ప్రభువులో ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కృపలో మనం ఈ కృప పొందుకున్నాం. ఆ 4 కుష్ఠరోగులు ఆ రోజున సమృద్ధిగా భోంచేశారండి. కడుపు నిండా తిన్నారు, వస్త్రాలు తెచ్చుకున్నారు, వస్త్రాలు వేసుకున్నారు, మరి బంగారాన్ని తెచ్చుకున్నారు, బంగారాన్ని దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళకి కావలసింది సమృద్ధిగా వచ్చేసింది. ఒక్కసారిగా దేవుడు కూడా మనకు ఆ కృప ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనము చేయునది మంచి పని కాదు. ఈ రోజు శుభవర్తమానము కలిగిన దినము. ఈ రోజు ఏ దినం అండి? శుభవర్తమానము కలిగిన దినం. ఏమిటి ఆ శుభవర్తమానము? మన పట్టణానికి కావలసిన ఆహారాన్ని అక్కడ కరువుతో చచ్చిపోతూ ఉంటే, అయ్యో భయంకరంగా మనం ఇక్కడ గడుపుతున్న ఈ 2-3 గంటల్లోనే ఎంతమంది చచ్చిపోయారో అక్కడ. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తే మనం ఇక్కడ కూర్చుని పోగేసుకోవటమో, లేకపోతే మనం తింటమో, లేదా మరొకటో ఇది మంచిది కాదు అని ఎరిగిన వారు వెంటనే రాజు దగ్గరికి ఆ సమాచారాన్ని తీసుకువెళ్ళారు. మీరు నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి? సమాచారాన్ని నశించిపోతున్న ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి. మన ప్రాంతాలలో ఇంకా ఎంతమంది ప్రభువు లేక, యేసు క్రీస్తు అనుగ్రహించే రక్షణ లేక ఉన్నారో వారి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభు అయిన యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించగలరో, ఈ రాత్రి మీ పాపముల క్షమాపణ ఉన్నది. ఒకవేళ దురలవాట్లో ఉన్నావా, ఒకవేళ నీ జీవితంలో చాలా జటిలమైన సమస్యతో ఉన్నావా, ఈ రాత్రి ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసయ్య జాలిగా నీ కొరకు కార్యం చేయడానికి చూస్తున్నారు. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉండి కూడా పరిశుద్ధాత్మ కార్యము మన మధ్యలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన వాక్కులో శక్తి ఉన్నది. ఈ రాత్రి నీ పాపము ఒప్పుకుంటే నీకు పాప క్షమాపణ అనుగ్రహించి నీ జీవితాన్ని ప్రభువు క్షమించి మోక్ష రాజ్య భాగ్యాన్ని, నిత్య జీవాన్ని నీకు ఇవ్వబోతున్నారు. ఈ మాటలు నేను ముగించబోతున్నాను. మనం అందరం లేచి నిలబడదాం. నిలబడిన సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి యేసు ప్రభు ద్వారా, ఈ రాత్రి జీవాధిపతి అయిన దేవుని ద్వారా, ఈ రాత్రి సర్వ సృష్టికి కర్త అయిన దేవుని ద్వారా మన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. దైవిక పరిష్కారం ఉన్నది, చాలినంత పరిష్కారం ఉన్నది. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో సమస్యకు
అతి భయంకరమైన పరిస్థితికి కారణం పాపమే అయితే, మానవుడు జన్మతః కర్మతః పాపి కనుక నీ పాపములకు క్షమాపణ అనుగ్రహించబడకపోతే నీకు నిత్య జీవము లేదు కదా, దేవునితో సహవాసము లేదు కదా, ఆ దేవాతి దేవునితో నీకు అనుబంధం కలుగదు కదా. ఈ సమయంలో నేను నీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీలో ఎవరైనా ఈ రాత్రి, అవును నా స్థితిలో నాకు విడుదల కావాలి, నాకు పలానా సమస్య నుండి ఈ రాత్రి విడుదల కావాలి, యేసు ప్రభు ద్వారా నేను ఒకనాడు పొందిన ఆ పాప క్షమాపణ ఈరోజు మీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను కూడా ఇలాగే లేచి నిలబడి కొన్ని వేల మందిలో నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను. నాకు సిగ్గు అనిపించలేదు, ఎందుకంటే నా పాపమును యేసయ్య క్షమించకపోతే, ఒకవేళ ఆ రాత్రే దేవుడు లెక్క అడిగితే నేనేం చెప్పగలను? ఒకవేళ ఈ రాత్రే దేవుడు నిన్ను లెక్క అడిగితే నీవేం చెప్పగలవు? ఒకవేళ మానవునికి ఎన్ని సంవత్సరాలు జీవించిన ఒక రోజు మరణమే కదా, మరణించిన తరువాత నీవు తీర్పులో నిలబడితే ఏమవుతావు? నీకు శిక్ష నరకమా, లేక నీకు బహుమానం పరలోకమా? ప్రభు యొక్క సింహాసనం ఉండే ఆ నిత్య మోక్ష రాజ్యమే నీకు కావాలి అంటే ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపిని, జన్మతః కర్మతః నేను పాపిని, నా క్రియలలో పాపమే, నేను ఒప్పుకుంటున్నాను, యేసు క్రీస్తు రక్తము ద్వారా నా పాపములకు క్షమాపణ అనుగ్రహించు అని మీరు అడిగితే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని క్షమించి ఆయన తన బిడ్డగా మిమ్మల్ని చేసుకోబోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయంలో నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది. ఎందరైతే ఆయనను అంగీకరించిన వారికి అందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం యేసు ప్రభు రాత్రి దేవుడిస్తున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతమైన మేలి మలుపు పొందుకునే రాత్రి, స్వస్థత పొందుకునే రాత్రి, విడుదల పొందుకునే రాత్రి. ఈ సమయంలో ప్రభువే నిన్ను హత్తుకొని నిన్ను తన బిడ్డగా చేసుకునే రాత్రి. ఈ రోజు నుండి దేవుని రాజ్యములో నీవు దేవుని కుటుంబములో ఒక వ్యక్తిగా మారే రాత్రి. Glory to the Lamb of God. ఇప్పటి వరకు మీరు బాప్తిసం పొందకుండా, ఇంకా రక్షణ తీర్మానం నీ జీవితంలో చేసుకోకుండా, ఈ రాత్రి నా పాపముల క్షమాపణ కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా ఆశపడుతున్నారో, ఎందరైతే ఆశపడుతున్నారో, ఈ రాత్రి ఇది మంచి సమయం కనుక, ప్రభు మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం కనుక, ఈ రాత్రి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడితే మీ కుడి చేతిని పైకెత్తి చూపించవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఈ ప్రాంతంలో ఉండి యవనస్తులు, అలాగే మీరు ఎవరైనా సహోదరులు సహోదరులు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ మాట వింటూ ఉంటే మీరున్న స్థలంలోనే మీ కుడి చేయి చూపించండి. దేవునికి మీరు చూపిస్తున్నారు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నాను, నాకు పాప క్షమాపణ కావాలి, చెడు పాపము శాపము నా మీద ఏమాత్రము కూడా అధికారం చేయడానికి వీల్లేదు. అవునయ్యా, నేను పాపిని, నాకు క్షమాపణ కావాలి. ఎప్పటి వరకు యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా నేను అంగీకరించలేదు, నా పాపాలు ఒప్పుకోలేదు. ఈ రాత్రి నేను ఒప్పుకోవాలని ఆశపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడే ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా ఉంటే మీ చేతి చూపించవచ్చు. అలాగే ఒకవేళ మీరు అనారోగ్యముగా ఉండి ఈ రాత్రి ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలగాలి, దేవుడు మీకు మేలు చేసి మీ శరీరంలో ఉన్న రుగ్మతను, ఆ యొక్క జబ్బును ఈ రాత్రి తొలగించాలని మీరు ఆశపడినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. నేను ప్రార్థన చేస్తాను. దైవ సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉండగా
దేవుడే మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆయన పొందిన దెబ్బలే మిమ్మల్ని స్వస్థపరచును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా మీ సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయును గాక. అలా మీకు స్వస్థత కావాలంటే మీ కుడి చేతిని ఎక్కడైతే మీకు బాధగా ఉందో, వ్యాధిలో ఉన్నారో ఆ భాగం మీద మీ కుడి చేతిని పూడ్చుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి సంపన్నుడు, మహోన్నతుడు అయిన మా తండ్రి, అత్యంత ఘనుడు అయిన దేవా, ఈ రాత్రి ఎంతమంది నాయన తమ పాపములు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో ఇప్పుడే వారిని మీరు క్షమించండి. ఇప్పుడే వారి యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఇప్పుడే తండ్రి నేను పాపిని, నా ప్రతి పాపమును యేసు రక్తములో క్షమించు అని అడుగుతూ ఉండగా అడగండి. మీరు ప్రార్థన చేసుకోండి, నోరు తెరిచి అడగండి. యేసు ప్రభువా, నా ప్రతి దోషమును, నా ప్రతి అపరాధములను, నా ప్రతి అవిధేయతలను, నా ప్రతి అతిక్రమములను మీరు క్షమించండి, క్షమించండి. యేసు ప్రభు రక్తములు నన్ను కడగండి. తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకో. నా పాప క్షమాపణ నాకు దయచేయి. అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రి యేసు ప్రభువా మీ నామములో రక్షణ కలుగును గాక. ఇప్పుడే వారు నీ బిడ్డలుగా, మీ పిల్లలుగా హక్కు పొందుదురు గాక. ఈ రాత్రి బిడ్డలు రక్షింపబడుదురు గాక. మీకే వందనాలు, స్తోత్రాలు. మీ కృప కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, మానసిక నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, భవిష్యత్తు గురించి చాలా వేదనలో ఉన్నారు, ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సమస్యకు దైవిక పరిష్కారాన్ని యేసు ప్రభువులో మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటికి గత అనేక సంవత్సరాలుగా వేల లక్షల కోట్ల మంది యేసు ప్రభువా మీ పాదముల దగ్గరికి వచ్చి విడుదల పొందుకుని, నెమ్మది పొందుకుని, స్వస్థత పొందుకుని, గొప్ప భవిష్యత్తు పొందుకుని, తమ జీవితాల్లో నెమ్మదితో, ఆరోగ్యముతో, ఆర్థిక సమృద్ధితో, సమాధానముతో, సంతోషముతో, నిత్య జీవముతో మిమ్మల్ని మహిమపరిచారు. అలాంటి కృప ఈ రాత్రి ఇక్కడ వేదనలో, బాధలో, అనారోగ్యములో, శాపములో నలిగిపోతున్న వారికి యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నేను విడుదల చేస్తున్నాను. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత కలిగిన ఆ గొప్ప స్వస్థత ఇప్పుడే పరిశుద్ధాత్మ మనము వారిలోనికి విడుదల చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము, విడుదల చేస్తున్నాము. Let there be mighty healings take place here. Glory to the Lamb of God. దైవిక స్వస్థతలు ఇక్కడ జరుగుతున్నాయి. యేసు ప్రభు మీరు ముట్టి బాగు చేస్తున్నారు. మీకు శాపములను యేసు క్రీస్తు నామములో నేను తెగొడుతున్నాను. యేసు క్రీస్తు నామములో కుటుంబముల మీద నుండి, వ్యక్తుల మీద నుండి ఆ చీకటి యేసు నామములో తొలగిపోవును. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కట్లు, బంధకములు, సాతానీయ బంధకములు యేసు నామములో తొలగిపోవునుగా, తొలగిపోవునుగా. Let there be mighty, mighty deliverance here. Yes, ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఎవరైతే ఈ యొక్క ప్రార్థన, నాయన ఈ యొక్క కోటమును ఇక్కడ పెట్టించుకుంటారో, మా ప్రియ కుటుంబాన్ని మీరు ఇంకా వారి జీవితంలో జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంకా సంపూర్ణమైన కృపలోనికి, ఆరోగ్యములోనికి, అలాగే ప్రభు వారి కుటుంబాన్ని సమృద్ధిలోనికి, ఓ ఆత్మ సంబంధంగా గొప్ప సాక్ష్య జీవితంలోనికి వారిని నడిపించమని ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకుని ఈ ప్రాంతములో పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించమని అడిగి వేడుకుని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.